హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ ఏంటంటే తమిళలో చూసే ఉంటుంటారు. ఈజీగా డబ్బును సంపాదించేది ఎలా? ఈజీగా డబ్బును ఎలా సంపాదిస్తారు? ఎవరైనా సరే కష్టపడకుండా కంపల్సరీగా డబ్బులు అనేవి రావు ఫ్రెండ్స్. ఈజీగా అనేవి రావు. అది ఏంటంటే యూట్యూబ్ ద్వారా డబ్బుని సంపాదించవచ్చు. మనం ఈజీగా సంపాదించవచ్చు యూట్యూబ్లో అమౌంట్ అనేది అనుకుంటాం. కానీ యూట్యూబ్లో అమౌంట్ సంపాదించడం ఎంత కష్టం అనేది మన యూట్యూబ్ చేసేటువంటి మన క్రియేటర్స్ అందరికీ తెలుసు. ఎవరైనా కొత్తగా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయాలి అనుకుంటే యూట్యూబ్లో డబ్బులు సంపాదించాలి అనుకుని క్రియేట్ చేసుకున్న వాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే అవి అనేది తొందరగా అయితే మనకు యూట్యూబ్ ఛానల్ పెట్టగానే అమౌంట్ రావాలి, యూట్యూబ్ ఛానల్ అవ్వగానే మనకి డబ్బులు కావాలి అంటే కాదు ఫ్రెండ్స్. స్టార్టింగ్ ఏంటంటే మనం ఎప్పుడైనా సరే ఒక ముందు జనాల్లోకి వెళ్ళాలి. మనకి మంచి సబ్స్క్రైబర్స్ సంపాదించుకోవాలి, మంచి సబ్స్క్రైబర్స్ని సంపాదించుకోవాలి, మంచి కంటెంట్లు చేయాలి, మంచి వీడియోస్ని పెట్టాలి. అట్లా పెడుతూ ఉన్నప్పుడు మాత్రమే మనకంటూ ఒక మంచి ఛానల్గా పేరు వచ్చి వ్యూస్ వస్తూ మంచి కంటెంట్లు పెడుతూ ఉంటే సబ్స్క్రైబర్స్ పెరిగితే అప్పుడు మనకి మౌంటేషన్ అనేది ఛానల్ మౌంటేషన్ అవ్వాలి. దీనికి ఒక వీడియో చేసేదానికే సపోజ్ మనం ఒక చిన్న వీడియో చేస్తాం అనుకుందాం ఫ్రెండ్స్. ఆ చిన్న వీడియో చేసేదానికి ఎంత కష్టం ఉంటుంది, ఎంత ఎఫెక్ట్ పెట్టాలి, ఎంత దానికి టైం కేటాయించాలి, ఎలా ఎడిట్ చేయాలి, ఎలా ఉండాలి, ఏంటి అనేది దానికి చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. దాని ఎంత కష్టం ఉంటుంది అనేది మీకు తెలీదు. అది ఓన్లీ చేసే వాళ్ళకి మాత్రమే, యూట్యూబ్ చేసే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. అంతేగాని యూట్యూబ్లో మనం వెంటనే డబ్బులు సంపాదించేయాలి, ఈజీగా డబ్బులు వస్తాయి అనుకుంటే అది అనేది జరగదు ఫ్రెండ్స్. అట్లా కాకుండా ఈజీగా వచ్చే డబ్బులు ఎక్కువ కాలం కూడా ఎవరికి కూడా నిలబడవు ఫ్రెండ్స్. విషయం ఏంటంటే ఫస్ట్ పాయింట్, ఈజీగా వచ్చే డబ్బుల కోసం ఆశపడద్దు ఫ్రెండ్స్. ఈజీగా డబ్బులు వస్తున్నాయంటే అవి ఈజీగానే పోతాయి, లేదా మనం ఏదో ఒక అనర్థాలకి దారితీస్తాయి డబ్బులు అనేది. కాబట్టి ఈజీ డబ్బుల కోసం ఆశపడకుండా మనం కష్టపడి సంపాదించుకోవాలి. కష్టం అంటే ఏదో పొలాలకు పోయి ఉదయం నుంచి సాయంత్రం దాకా ఎండలో కష్టపడే వాళ్ళు ఉంటారు. మా నాన్నగారు ఆ స్టేజ్ నుంచి వచ్చిన వాళ్ళే, అట్లా కష్టపడే వాళ్ళే. అట్లా కాకుండా ఇట్లా యూట్యూబ్ చేస్తూ సంపాదిస్తుంటారు, సింపుల్గా వస్తుంటాయి, ఈజీగా వస్తుంటాయి డబ్బులు అనుకోవద్దు ఎవరు కూడా. అది పొరపాటు. అట్లా ఈజీగా ఏం రావు. దానికంటూ చాలా కష్టం, దానికంటూ చాలా ఇది ఉంటుంది, శ్రమ ఉంటుంది. పోతే మా పాత ఛానల్ వచ్చేసరికి డిలీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఝాన్సీ విలేజ్ వ్లాగ్స్ మా పాత ఛానల్ పేరు వచ్చేసరికి అది డిలీట్ అయిపోయింది, అనుకోకుండా డిలీట్ అయిపోయింది. అందుకని కొత్తగా ఛానల్ని మళ్ళీ క్రియేట్ చేశాము. మా పాత ఛానల్ని ఆదరించినట్టే మీరందరూ కూడా నా కొత్త ఛానల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాను. కాబట్టి మీరు ఎవరైనా సరే, నా వీడియో చూసేటువంటి వాళ్ళు ఎవరైనా సరే దయచేసి లైక్ చేయండి. ఎందుకంటే మీ ద్వారా ఇంకో నలుగురికి వెళ్తుంది ఈ వీడియో అనేది, ఈ మ్యాటర్ అనేది రీచ్ అవుతుంది. ఈజీగా డబ్బులు వస్తాయి అనుకుంటుంటారు కదా, మామూలుగా యూట్యూబ్లో ఈజీగా డబ్బులు వస్తాయి అనుకొని ఇట్లా చేద్దాము అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళకనేది కొంచెం అవగాహన వస్తుంది, దీంట్లో కూడా కష్టం ఉంటుంది అనేది తెలుస్తుంది. కాబట్టి అట్లాగనుకునే వాళ్ళకి రీచ్ అవుతుంది.
కొంతమంది కాకపోయినా కొంతమంది అయినా చూస్తారు. దీనికి కూడా కష్టం ఉంటుందని తెలుస్తుంది వాళ్ళకి మీరు ఇచ్చే లైక్ వల్ల. కాబట్టి అదేవిధంగా ఒక చిన్న లైక్ వేసుకొని నేను మాట్లాడిన కంటెంట్ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి. లేదా నేను ఏదన్నా తప్పుగా మాట్లాడి పొరపాటుగా ఇట్లా ఉంటే అది కూడా చెప్పండి. నేను సెర్చ్ చేసుకుంటాను నెక్స్ట్ వీడియోలో. ఎందుకంటే కొత్తగా చేస్తున్నాము మేము ఈ యూట్యూబ్ అనేది. కాబట్టి మీరే మాకు నేర్పించాలి ఎట్లా ఏంటి అనేది కూడా. యూట్యూబ్ కొత్తగా చేస్తున్నాడు, వీడికి ఏం తెలుసు, మరి ఎట్లా చెప్తున్నాడు అని చెప్పేసి అని అనుకుంటారు. కొత్తగా చేస్తున్నాను కాబట్టి నాకు తెలుసు ఎంత కష్టం ఉంటుందో, ఎంత ఉంటుందో ఏంటి అనేది, ఎట్లా ఎడిట్ చేయాలి, ఎట్లా ఉంటుంది అనేది ఇవన్నీ తెలుసు కాబట్టి చెప్తున్నాను. అదే కాకుండా మేము ఆల్రెడీ ఒక ఛానల్ని పెట్టున్నాము. దాంట్లో ఒక 1500 మంది దాకా ఉన్నారు సబ్స్క్రైబర్లు. అది పొరపాటున డిలీట్ అయిపోయింది. కాకపోతే మోనటైజేషన్ అవ్వలేదు అది. ఎందుకనంటే అది వచ్చేసరికి వాచ్ టైం అనేది లేదండి మాకు. అందుకని చెప్పేసి మోనటైజేషన్ అవ్వలేదు. దాంట్లో ఏంటంటే మేము ఎక్కువగా షార్ట్స్ చేసేవాళ్ళం. షార్ట్స్ చేయటం వల్ల మాకు సబ్స్క్రైబర్లు అయితే పెరిగారు, కానీ వాచ్ టైము ఇట్లాంటివన్నీ ఏం రాలేదు. అందుకోసమే మేము ఇప్పుడు లాంగ్ వీడియోస్ మీద ఎక్కువగా ఫోకస్ పెట్టాలనుకుంటున్నాము. కాబట్టి దయచేసి మమ్మల్ని ఆదరించండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, మాలో ఫ్యామిలీ లాగా అవ్వండి. మా వీడియోస్ మీకు వస్తూ ఉంటాయి ఇంకా రెగ్యులర్గా. మా పిల్లలు చేసేవి కానీ, నేను చెప్పేవి కానీ, పోతే మా ఇంట్లో జరిగేవి కానీ, ఫెస్టివల్స్ కానీ, మంచి మంచి కామెడీస్ కానీ, ఏమన్నా మంచి మంచి కంటెంట్లు కానీ, ఇటువంటివన్నీ కూడా వస్తుంటాయి. అంతేకాకుండా కోడళ్ళకు తగ్గ అత్త, కోడళ్ళు పెట్స్ అత్త అనే సిరీస్ కూడా స్టార్ట్ చేయాలనుకుంటున్నాము. చేయాలా వద్దా అనేది ఈ వీడియోని చూసిన వాళ్ళందరూ మీరు చూసి మాకు కామెంట్ చేయండి. ఆ సిరీస్ అనేది మేము స్టార్ట్ చేస్తాము. మీ సపోర్ట్ మాకు కావాలి. కాబట్టి ఇదే విధంగా మీ సపోర్ట్ మాకు అందిస్తారని కోరుకుంటూ